ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుడు మనకిచ్చిన అమూల్యమైన మాటను బట్టి యేసయ్యకి థ్యాంక్స్ చెప్దామా? నేను నీకు బహుఘనత కలుగు చేసేదను. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన నిన్ను ఘనపరిస్తే ఆ ఘనతను అపహరించడానికి ఎవని చేత కాదు. దేవుడు నిన్ను ఘనపరచాలి, ఆయన నిన్ను హెచ్చించాలి. దేవుడు నిన్ను ఘనపరచగా, ఆశీర్వదించగా దానిని అడ్డుకోగలిగిన వారెవ్వరూ లేరు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క కృపపై ఆధారపడి ఆయన నామమందు విశ్వాసముంచి యేసుక్రీస్తు నామములో మనము దాగియుందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. మిమ్మలను ఆశ్రయించిన వారు ఎంత ధన్యులో. అవునయ్యా, మీరు బహు ఘనత కలుగు చేసే దేవుడవు. మీ నామమందు విశ్వాసముంచిన నీ పిల్లలను చేయి విడువక నడిపించే దేవుడవు. అవమానాల్లో, అపకీర్తిలో, అనారోగ్య పరిస్థితుల్లో, అవహేళనలో చేయి విడువక మీరు కనికరించి నడిపించారయ్యా. నేను బహు ఘనత కలుగు చేసేదనని అభయమిచ్చి నడిపించారు. అవును నాయనా, అవమానం మా ముఖము కమ్మినప్పుడు, సిగ్గు మా ముఖము కప్పివేసినప్పుడు మిమ్మలను మాత్రమే చూసే భాగ్యం మాకిచ్చారయ్యా. ఘనపరచుటకు, హెచ్చించుటకు నీవు మొదలు పెడితే దానిని ఏ నరుడు కూడా అడ్డగించలేడని మరొకసారి మీరు రుజువు చేశారు. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ పిల్లలను, మిమ్మలను ఆశ్రయించిన వారిని ఎక్కడ అవమానపరచబడ్డారో అక్కడే వారి తలలు పైకెత్తి బహుఘనతను కలుగు చేసి మీ నామానికి మహిమకరముగా నిలుపుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయ్యుండి, ఆయన హస్తము మీకు తోడయ్యుండి బహుగా హెచ్చించునుగాక. తప్పకుండా ఈ వాగ్దానం ఇతరులకు షేర్ చేయండి. దైవ దీవెనలకు పాత్రులుగా మార్చబడి నా దేవుని బలిష్టమైన హస్తాలలో దాగి ఉండి బహుగా ఘనపరచబడుదురుగాక. ఆమేన్.